రైట్. ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అయితే ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీలో 256 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీలో 74 వార్డులకు పోలింగ్ అయితే జరుగుతోంది. సిద్దిపేట జిల్లాలో 4 మున్సిపాలిటీలో 72 వార్డులకు ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. రైట్, ఇక మెదక్ నుంచి మా ప్రతినిధి రాజు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు పోలింగ్ కి సంబంధించి. రాజు, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పోలింగ్ ఏ విధంగా సాగుతోంది? మెదక్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ ఉదయం నుంచి ప్రశాంతంగా అయితే పోలింగ్ కొనసాగుతుంది. ఇప్పటికీ కూడా ఉదయం 7 గంటల నుంచే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం మనం పోలింగ్ కేంద్రంలో ఉన్నాము. చాలా ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎలక్షన్లలో గతంలో ఈసారి ఖచ్చితంగా 100% ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అధికారులు అయితే ఏర్పాటు చేశారు. గతంలో అయితే మున్సిపాలిటీలలో 60, 45, 50, 60 పోలింగ్ జరిగేది. ఈసారి 100% జరిగేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. అటు వృద్ధులకు, తర్వాత వికలాంగులకు వీల్ చైర్ ఏర్పాటు చేస్తూ పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్తున్నారు. మంచినీటి సదుపాయము, తర్వాత ఎండ కొడితే టార్పాలిన్ల సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. మెడికల్ కిట్ కూడా ఉంది. మొత్తానికి ఖచ్చితంగా ఈసారి 100% అయ్యే విధంగా అటు 3 కలెక్టర్లు కూడా ఏర్పాటు పూర్తి చేశారు. మొత్తానికి సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీలకు గాను 256 వార్డులకు 541 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు 2300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద కట్టుదిట్టం చేశారు. అదేవిధంగా ఎన్నికల నిర్వహణ కోసం 93 మంది రిటర్నింగ్ అధికారులు, 1298 మంది ప్రిసైడింగ్ అధికార నియామకం ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీల్లో 74 వార్డులకు గాను 148 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం 1017 మంది రిటర్నింగ్ అధికారులకు ప్రిసైడింగ్ అధికారులు నియమించారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మనం 4 మున్సిపాలిటీల్లో 72 వార్డులకు గాను 176 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే 1009 మంది రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు నియమించారు. ఎన్నికలకు సీసీ కెమెరాల పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో పోలింగ్ అయితే కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులు, ఫ్యాన్లు, లైటింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశారు. మంచినీటి సదుపాయం ఏర్పాటు చేశారు. మెడికల్ అటు అంగన్వాడీ వాళ్ళతోని, తర్వాత మెడికల్ సిబ్బందితోని మెడికల్ క్యాంపులు కూడా పెడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 19 మున్సిపాలిటీలకు గాను ఇప్పటికే 885 మంది మహిళా అభ్యర్థులు, 772 మంది పురుష అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1657 మంది అభ్యర్థులు కౌన్సిల్ స్థానానికి పోటీ చేస్తున్నారు 19 మున్సిపాలిటీలకు గాను. అయితే మొత్తం ఓటర్లు 5,30,291 మంది, మహిళలు అందులో 2,68,107 మంది, పురుషులు 2,62,157 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే 3 జిల్లాకు సంబంధించి ఇప్పటికే పూర్తి ఘటనలను మినహాయించి ప్రస్తుతానికైతే ఓటింగ్ సెర్లంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. అటు నర్సాపూర్ లో రాత్రి చిన్నపాటి లాఠీచార్జ్ జరిగింది. మెదక్ లో కూడా అటు ఎమ్మెల్యే వాహనంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొని ఎమ్మెల్యే వాహనంపై దాడి జరిగింది. అదేవిధంగా నిన్న సంగారెడ్డిలో చూస్తే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డబ్బులు పంచుతుండగా పోలీసులు పట్టుకొని కేసు కూడా నమోదు చేశారు. అదేవిధంగా నర్సాపూర్ లో రాత్రి అర్ధరాత్రి లాఠీచార్జ్ జరిగింది. ఇటు సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి చెదురు ఘటనలు కాకుండా ప్రశాంత వాతావరణంలో అయితే కొనసాగుతుంది. ఏదైతే అభ్యర్థులు ఇప్పటికే తమ వాగ్దానాలు ఇస్తూ ఓటర్లందరినీ కూడా ప్రలోభ పెట్టేందుకు అనేక రకాలుగా వాళ్ళు వాడుకున్నప్పటికీ పోలీసులు, అధికారులు దాన్ని అంతా కట్టుదిట్టం చేస్తూ ఎటువంటి ప్రలోభాలకు తావివ్వకుండా అయితే ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కొంత 80 నుంచి 90% అన్న పోలింగ్ జరిగేందుకు, అభ్యర్థులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు గతంలో ఇటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా వివిధ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఫోన్లు చేసి పిలిపించుకునేందుకు అభ్యర్థులు నానా అవసరాలు పడుతూ వాళ్ళని రప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదేవిధంగా అధికారులు కూడా అటు పోలింగ్ కేంద్రాల్లో కానీ ఎటువంటి ఇబ్బంది కాకుండా, ఎక్కువ లైన్లలో ఉండకుండా అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి వెంటనే రైట్, థ్యాంక్ యూ రాజు.